హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తరమ. ఈరోజు మనం సొగస్టుడి తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఈరోజు వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్స్ చూస్తున్నాం, అలాగే పార్టీ వేర్ సారీస్ అన్ని. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు, ప్యూర్ కంచి పట్టు. పట్టులో ఇది మనకి ఏంటంటే గాంధర్వ పట్టు అన్నమాట. బ్రైడల్ కలెక్షన్ లో గాంధర్వ పట్టు రెడ్ కలర్ మీద మనకి ఆరెంజ్ కలర్ పళ్ళు వస్తుంది. అంటే మనకి ఇది ఏంటంటే బ్రైడల్ అనగానే మనం రెడ్ గ్రీన్ ఎక్కువ కలర్స్ చూస్తాం అన్నమాట. దాంట్లో కూడా మనకి ఇది కొంచెం డిజైనర్ వేర్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. ఆరెంజ్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకున్నారు అనమాట, గోల్డ్ కలర్ జరీతో టిష్యూ తీసుకొని మిడిల్ పార్ట్ మనకి లీవ్స్ డిజైన్స్ ఇచ్చారు. అంటే మనకి ఆరెంజ్ కలర్ షేడెడ్ లీవ్స్ కనిపించేటట్లు లోపలంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లోపల జరీతో వచ్చేటట్లు మనకి ఒక ఫ్లవర్ లుక్ తెచ్చేటట్లు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేసి ఒక క్రీపర్ ఇచ్చారు అనమాట. మళ్ళీ ఒక గోల్డ్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. పర్పుల్ కలర్ కాంబినేషన్ ఫినిషింగ్ తీసుకున్నారు మనకి టూ సైడ్స్ కూడా. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ అండి, మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ మనకి ఫొటోస్ కానీ నైట్ టైం కూడా మనకి ఈ కలర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ బోర్డర్ కూడా చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు, కడీ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగోస్, మనకి ఒక ట్రెడిషనల్ లుక్ ఉండేటట్లు మ్యాంగోస్ ని కూడా దీంట్లో యాడ్ చేశారనమాట. మ్యాంగోస్ కూడా మనకి బిగ్ సైజ్ స్మాల్ సైజ్ లో మ్యాంగోస్ తీసుకొని, అంటే ప్లెయిన్ మ్యాంగో కాకుండా దానికి కూడా లీఫ్ లోపలంతా కూడా క్రేపర్ వచ్చేటట్లు తీసుకున్నారు. తర్వాత ఒక లీఫ్ క్రేపర్ మనకి యాడ్ అయ్యేటట్లు డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. శారీ కూడా మనకి చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ సేమ్, టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ సారీ అండి. ఈ సారీ కాస్ట్ 10,350 పడుతుంది. 10,350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ పట్టులో మనకి ఇది డిజైనర్ శారీ అండి. అంటే మనకి పాట్లీ పళ్ళు స్టైల్ ఉంటుంది. చాలా మంది యంగ్స్టర్స్ అడుగుతూ ఉంటారు మనకి పాట్లీ పళ్ళు హాఫ్ శారీ ప్యాటర్న్ కావాలి ఇలా పట్టులో అనేసి. మనకి కాంబినేషన్ కూడా మనం చూస్తున్నట్లయితే మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే టోటల్ గా మనకు ఒక 1 మీటర్ దాకా గ్రీన్ కలర్, ఇది కూడా మనకి ఏంటంటే మెహందీ గ్రీన్ కలర్ వచ్చేటట్లు తీసుకున్నారు. దానికంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో టూ సైడ్స్ కూడా బోర్డర్ లాగా శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ ఇచ్చారనమాట. కడీ బోర్డర్స్ మనకి టూ సైడ్స్ కంటిన్యూ చేశారు జరీతో. మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ పీచ్ కలర్, కొంచెం డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ కి టూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. పర్పుల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ బుటీస్. ఇది మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. దాని తర్వాత మనకి ఓన్లీ ఫ్రిల్ పార్ట్ ఏనండి, మనకి ఎగ్జాక్ట్ గా లంగా కుచ్చుల పార్ట్ మాత్రమే మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ లో మనకి రెడ్ పీచ్ కలర్ అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ లైన్స్ ఉంటుంది. మిగిలిన పార్ట్ మళ్ళీ మనకి సేమ్ కంటిన్యూ చేశారు, బుటీస్ తో సహా కంటిన్యూ చేశారు. గ్రీన్ కలర్ పళ్ళు ఉంది కాబట్టి ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కాంట్రాస్ట్ వస్తుంది. షోల్డర్ అంతా కూడా మనకి పీచ్ కలర్ వస్తుంది కదా, అందుకని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ వచ్చి హ్యాండ్స్ కి కడీ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండి, మనకి డిజైనర్ గా ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ అనేది ఉంటుంది. పీచ్ కలర్ బదులు పింక్ కలర్, ఇట్లా కాంట్రాస్ట్ కలర్స్ అనేవి మనకి అవైలబుల్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్. మనకి పట్టులో ఇంత పాట్లీ పళ్ళు డిజైనర్ శారీ వచ్చేసి 5,250 పడుతుంది. 5,250 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మనకి అస్సాం సిల్క్ వస్తుంది అనమాట. అస్సాం సిల్క్ చెక్స్ మోడల్. చెక్స్ అది కూడా మనం రెగ్యులర్ గా చూసేది స్మాల్ చెక్స్ ఇలా చూస్తూ ఉంటాము. ఇది మనకి చెక్స్ లోనే కొంచెం బిగ్ సైజ్ చెక్స్ డిఫరెంట్ ఇచ్చారనమాట. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి టోటల్ గా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనే చెప్పాలి. దాంట్లో మనకి గోల్డ్ కలర్ తో క్రాస్ కడ్డీ లైన్ ఇచ్చేసి టూ సైడ్ స్మాల్ లైన్స్ క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ అండ్ బ్లూ లావెండర్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఇచ్చారు. 3 కలర్ కాంబినేషన్, క్రీమ్, లావెండర్, గ్రే కలర్, డార్క్ బ్లూ కలర్, 4 కలర్స్ కాంబినేషన్. బోర్డర్స్ వచ్చేసి మనకి కడీ బోర్డర్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా లైన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. లైట్ వెయిట్ ఉందండి శారీ మొత్తం.
దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంటుంది, పింక్ అండ్ గ్రీన్ కలర్, ఇట్లా కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటుంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రాయల్ బ్లూ కలర్ కి మనకి క్రాస్ జరీ లైన్స్ ఇచ్చారనమాట మనకి. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ అవైలబుల్ ఉందండి. ఈ సారీ కాస్ట్ 3450 పడుతుందండి. 3450 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కుప్పటం సిల్క్ వస్తుంది. కుప్పడం సిల్క్. కుప్పడంలో మనకి ఏంటంటే లైట్ బేబీ పింక్ కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్, అంటే కలర్ కాంబినేషనే మనకి రెండు కూడా మంచి కలర్ కాంబినేషన్స్. అసలు ఈ 2 కలర్స్ మనకి రెగ్యులర్ గా రావండి, రేర్ కలర్స్ కాంబినేషన్ లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ మీద గోల్డ్ కలర్ జరీతో మిడిల్ పార్ట్ జిగ్జాగ్ తీసుకున్నారు. ఇక్కడ కడీ బోర్డర్ ఇచ్చేసి దానికి క్రీపర్ అనేది మనకి కట్ వర్క్ లాగా బ్లూ కలర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ప్లెయిన్, మిడిల్ లో కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆనియన్ పింక్ కలర్ అనేది ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైనర్ ఉంటుంది. ఇది అంటే ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కంటిన్యూ చేసి పైది దాని పైన అనేది మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక డైమండ్ డిజైన్ ఇచ్చి లోపల డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ జరీతో ఒక లీఫ్ క్రీపర్, ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారనమాట. అది కూడా మనకి బ్లూ కలర్ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫ్లవర్ షేప్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి. ఓకే, బోర్డర్స్ అండ్ పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. 2 sides కడీ బోర్డర్ ఇలా ఉంటుంది. ఈ 2 కలర్స్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు, పళ్ళు కలర్ అండ్ సారీ కలర్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 5850 పడుతుంది. దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్, చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5850 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చందేరి కాటన్ వస్తుంది అనమాట. చందేరి కాటన్ లో మనకి బాతిక్ ప్రింట్ అంటారు కదా, ఆ ప్రింట్ స్టైల్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు అనేసరికి మనకి టోటల్ గా ఇట్లా కొంచెం షేడ్ లాగా క్రీమ్ కలర్, బ్రౌన్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ తీసుకుని ఆల్టర్నేటివ్ గా మనకి లైన్స్ వైజ్ పళ్ళు షేడ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బాతిక్ ప్రింట్ స్టైల్లో మనకి ఏంటంటే కొంచెం బోర్డర్ లాగా క్రీమ్ కలర్ ఇచ్చారు. ఇది 2 sides ఉంటుంది ఈ బోర్డర్ అనేది సేమ్. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే ఎలిఫెంట్స్ డిజైన్ తీసుకున్నారు. ఒకటి క్రీమ్ కలర్, ఇంకోటి మనకి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇంతే దగ్గరగా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ లో అంటే బ్లూ కలర్ కాంబినేషన్, డార్క్ నేవీ బ్లూ కలర్ ఇచ్చేసి 2 sides కూడా మనకి బాతిక్ ప్రింట్ తో క్రీమ్ కలర్ తీసుకున్నారు. దీంట్లో డిజైన్స్ ఉంటాయండి, మనకి స్మాల్ డిజైన్ కావాలన్నా ఉంటుంది, దీంట్లో కలర్స్ కావాలన్నా కూడా మనకు ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ 2400 పడుతుంది. 2400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మనకి బనారస్ ఖాదీ సిల్క్ వస్తుంది అనమాట. బనారస్ ఖాదీ సిల్క్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి, ఫుల్ పార్టీ వేర్ ఉంటుంది, ప్యూర్ ఫ్యాబ్రిక్ మనకి. ఇది కూడా ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు అనేసరికి టోటల్ గా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. దాని మీద జరీతోనే మనకి డిజైన్ ఇచ్చేసి ఒక బ్లాక్ కలర్ అవుట్ లైన్ లాగా మనకి ఒక బాక్స్ లాగా ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి చాలా స్మూత్ ఉంటుంది, ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్, అంటే మనకి గోల్డ్ కలర్ జరీతో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా ఉంటుంది. ఇది కింద బోర్డర్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ అండి. మనకి క్రీమ్ కలర్ అనేది బ్లాక్ కలర్ స్కర్ట్ బోర్డర్ తీసుకున్నారు. దాంతో కింద బోర్డర్ అనేది మనకి సేమ్ కడీ బోర్డర్ లాగా, పైన వచ్చేసరికి మనకి బ్లాక్ మీద బిగ్ సైజ్ క్రీపర్ అనమాట. మనకి ఇక్కడంతా కూడా లోటస్ ఫ్లవర్స్ యాంటిక్ జరీతో మనకి మ్యాంగో డిజైన్, లోటస్ లీవ్స్ ఇలా మనకి ఒక క్రీపర్ ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్, అంటే మనకి గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్, రాయల్ బ్లూ కి ఎల్లో, ఇలా కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లాక్ కలర్ కి మనకి వీవింగ్ లోనే ఉన్నటువంటి గోల్డ్ కలర్ లైన్స్ ఉన్నటువంటి బ్లౌజ్, హ్యాండ్స్ కి వచ్చేసరికి కడీ లైన్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, సారీ కాస్ట్ అండి 7350. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7350 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. జైపూర్ కోటాలో ప్రింటెడ్ స్టైల్ అనమాట. జైపూర్ కోటాలో ప్రింటెడ్ మోడల్. ఫస్ట్ మనం పళ్ళు పాటు, పళ్ళు అనేది మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. అంటే ఎల్లో ఆరెంజ్
పింక్ కలర్ తీసుకున్నారు, దానికి మనకి ఎల్లో కలర్ లైన్స్ ఇచ్చారు, ఇక్కడ క్రీమ్ కలర్ తో ఒక 3 లైన్స్. ఇది మనకి పళ్ళు పాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. మనకి కలర్స్ అన్ని కూడా దీంట్లో తీసుకున్నవి అన్ని బ్రైట్ కలర్స్, మంచి కలర్ఫుల్ గా ఉంటుంది మనకి. ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. పైన బార్డర్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు, దానికి మనకి కొంచెం ఇక్కత్ డిజైన్ ఇచ్చారనమాట మనకి క్రీమ్ కలర్ తో. శారీ అంతా కూడా గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ తో మనకి జరీ లైన్స్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి మనకి స్కర్ట్ బార్డర్ కూడా 3 కలర్స్ కాంబినేషన్స్ ఉంటుంది, ఆరెంజ్ అండ్ ఎల్లో పింక్ కలర్. ఈ 3 కలర్స్ కూడా మనకి ఏంటంటే ఇక్కత్ డిజైన్, మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్, 2 సైడ్స్ జిగ్జాగ్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి, పింక్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ తీసుకున్నారు అనమాట. మనకు కావాలంటే ఆరెంజ్ అండ్ ఎల్లో ఏదున్నా కూడా మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 435 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 435 రూపీస్. కలర్స్ ఉంటాయి మనకి, డిఫరెంట్ డిజైన్స్ ఇది పెట్టుబడికి అయితే కనుక చాలా కంఫర్టబుల్ రేంజ్ అండి. మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 350 దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అంటే 40,000 అంటే ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్ చూసినట్లయితే 40,000 రూపీస్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా అండి. ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్లో కొంచెం చిన్న చిన్న పార్టీ వేర్కి, గిఫ్ట్ బర్త్డే పార్టీస్కి ఇలా వాటికి ఏంటంటే మనకి తక్కువ రేంజ్లో కోటాస్ అనమాట, కోటా మెటీరియల్. ఇప్పుడు మనకు బార్డర్స్ కూడా చూస్తున్నట్లయితే ఏంటంటే మనకి రా సిల్క్ క్రీమ్ కలర్ తీసుకున్నారు, దానికి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఇచ్చారు, సెల్ఫ్ లైన్స్ 3 సైడ్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ అనేది ప్లెయిన్ తీసుకున్నారు, దాని మీద మనకి గ్రే కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ క్రీమ్ కలర్ తో మనకి ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఏంటంటే జస్ట్ ఇది క్రీమ్ కలర్ కోటా తీసుకొని ఎడ్జ్ లో కాకుండా మిడిల్ లో ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద మనకి బంచెస్ లాగా బ్లూ కలర్ తో ఫ్లవర్ అండ్ లీఫ్ ఇచ్చి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి బ్లూ కలర్ మీద గ్రే కలర్ తో పైన చూసిన బుటీస్ నే కంటిన్యూ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే ఫ్రిల్ పార్ట్ లో మాత్రం ఆ బుటీస్ అనేవి పైన మిస్ చేసి, పైన బుటీస్ మాత్రం మనకి మిస్ చేశారు. మిగిలిన సారీలో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి, బ్లౌజ్ ఏంటంటే మనకి క్రీమ్ కలర్ బార్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 1012 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1012 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి ఇది డిజైనర్ శారీ అనమాట. ఓకే, మనకి ఫ్యాబ్రిక్ చూస్తేనే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, క్రేప్ లాగా ఉంటుంది మనకి, క్రేప్ జార్జెట్. ఇది మనకి బార్డర్స్ కూడా చైన్ బార్డర్స్ అని ఇప్పుడు కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఇదంతా కూడా మనకి చైన్ సిస్టమ్, స్టోన్స్ వర్క్ తోనే మనకి చైన్ బార్డర్స్ ఇచ్చారు, బీడ్స్ తో బార్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ నెట్టెడ్ లాగా వచ్చేసి మనకి చెమ్కీ వర్క్ తో మనకి ఒక బార్డర్ ఇచ్చారు. ఇది 3 సైడ్స్ ఉంటుంది మనకి బార్డర్. ఓకే, 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బార్డర్. శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. ఇది కూడా క్రీమ్ కలర్ మీద మనకి బ్లూ కలర్ అంటే లైట్ బ్లూ, డార్క్ బ్లూ, అట్లా స్కై బ్లూ కలర్, ఈ కలర్ కాంబినేషన్స్ తో మనకి అంతా కూడా రెడ్ కలర్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కి బార్డర్ లో మనం యూస్ చేసాం కదా, సేమ్ ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్, బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది మనకి. దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. డిఫరెంట్ కలర్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. ఫ్లోరల్ ప్రింట్, అది కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్, డిజైనర్ సారీ అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1550 రూపీస్ పడుతుంది. 1550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మార్బల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, మల్టీ కలర్ కాంబినేషన్ షేడెడ్. ఇక్కడ బార్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పీచ్ కలర్ పైపింగ్, ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్, ఇక్కడ వచ్చేసి మనకి బీడ్స్ లుక్ ఉన్నటువంటి ఒక బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ 3 సైడ్స్ ఇచ్చి మనకి ఎక్స్ట్రాగా పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో నెట్టెడ్ గోల్డ్ కలర్ నెట్టెడ్ తీసుకొని దాని మీద క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్ లో సిల్వర్ కలర్ జరీతో డిజైన్ వచ్చేటట్లు ఒక ఎల్ షేప్ లో ఒక బార్డర్ తీసుకున్నారు, స్కర్ట్ బార్డర్ లాగా. కింద బార్డర్ కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుందండి, పళ్ళు పార్ట్ అండ్ కింద బార్డర్ లో. ఇక్కడ వచ్చేసి ఈ బార్డర్ కింద మనకి గోల్డ్ కలర్ బాల్స్ ని మనకి ఒక బార్డర్ లాగా 3 సైడ్స్ డిజైన్ చేశారు. ఓకే, 3 సైడ్స్ కూడా బార్డర్ కి అడ్జస్ట్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో, గ్రీన్, పీచ్ కలర్ కాంబినేషన్ అనేది మనకి షేడ్స్ ఉంటుంది శారీ అంతా కూడా. మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే ఆ బోర్డర్ అనేది, ఈ కలర్ అనేది మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుంది. మల్టీ కలర్స్ వచ్చినాయి కాబట్టి ఏ కలర్ బ్లౌజ్ వేసినా కూడా సెట్ అవుతుందండి ఇన్ని కలర్స్ లో. ఇక్కడ మాత్రం మనకి పీచ్ కలర్ కాంబినేషన్,
ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ సారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీ వచ్చేసి మొత్తం టోటల్ ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి, కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? మనకి మీ పార్టీ వేర్ శారీ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. డిజైనర్ శారీస్ మనకి 1500 1300 నుంచి ఉంటాయి. ఇది వచ్చేసి 1677 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1677 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి జైపూర్ సిల్క్ వస్తుంది అనమాట. ఫస్ట్ మనం కాంబినేషన్ వచ్చేసి మనకి హాఫ్ ఆఫ్ కలర్ కాంబినేషన్, క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. మనకి పళ్ళు అంటూ సపరేట్ గా కాకుండా జస్ట్ ఒక బార్డర్ లాగా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. కింద బార్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ గా తీసుకున్నారండి. మనకి పైన గోల్డ్ ఉంటుంది కదా, కింద మనకి సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు. సాఫ్ట్ బార్డర్ సిల్వర్ కలర్ తీసుకున్నారు. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ బార్డర్ తీసుకొని దాని మీద అంతా కూడా మనకి క్రీపర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసి పర్పుల్ అండ్ పింక్ కలర్, లీఫ్ అంతా కూడా గ్రీన్ ఇచ్చారు అనమాట. బర్డ్స్ కూడా మనకి డిజైన్ ఇచ్చారు. టోటల్ గా మనకి బోర్డర్ అంతా కూడా ఏంటంటే మనకి బర్డ్స్ తోనే డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా పీచ్ కలర్, సింగిల్ కలర్ అంటే మనకి గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. హాఫ్ అండ్ హాఫ్ టైప్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 3550 రూపీస్ పడుతుంది. 3550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. అంటే మనకి డిఫరెంట్ డిజైన్ అనేవి కూడా మనకి అవే సేమ్ డిజైన్ కాకపోయినా డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ అనేది అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి సింగిల్ డిజైన్ సింగిల్ అలా కాకుండా చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మణిపూర్ కోట అండి. మణిపూర్ కోటాలో మనకి డిజైనర్ గా కొంచెం పార్టీ వేర్ కి ఉంటుంది అనమాట. చాలా కలర్ఫుల్ గా బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. ఆరెంజ్, పింక్ అండ్ ఎల్లో కలర్. ఇక్కడ మనకి పళ్ళు అంటూ కోటాలో మనకి ఎప్పుడు ఉండదండి. జస్ట్ ఒక బార్డర్ వైజ్ మనకి పళ్ళుని డిజైన్ చేస్తారు. ఆరెంజ్ కలర్ తో మనకి శారీలోనే ఉండే కలర్ కాంబినేషన్స్ తో ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్స్ చూస్తున్నట్లయితే పైన వచ్చేసి ఎల్లో కలర్, పింక్ కలర్ అన్ని కూడా మనకి అటాచ్డ్ కాకుండా వీవింగ్ లో వచ్చే బోర్డర్స్ నే మనకి ఇచ్చారనమాట. పింక్, రెడ్, ఆరెంజ్ కలర్. ఇక్కడ బాక్సెస్ లాగా 3 కలర్స్ ని డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ అనేది ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఈ బటర్ఫ్లైస్ డిజైన్ అండి. బటర్ఫ్లైస్ కూడా మనకి చూస్తున్నట్లయితే చాలా నీట్ గా డిజైన్ చేశారనమాట. బిగ్ సైజ్, స్మాల్ సైజ్ లో ఉంటుంది. పింక్ అండ్ రెడ్ కలర్ అవుట్ లైన్ ఒకటి తీసుకున్నారు. ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఇట్లా మనకి టోటల్ శారీ హాఫ్ అంతా కూడా మనకి డిజైన్ వచ్చేటట్లు ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే బటర్ఫ్లైస్ అనేవి కంటిన్యూ అవుతాయి. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుందండి. ఎల్లో మీద ఏదైతే పింక్ కలర్ బటర్ఫ్లైస్ ఉన్నాయో అలాగే మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇలా కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటుంది. కలర్ చాయిస్ మనకి డిస్ప్లేలో ఏంటంటే సింగిల్ కలర్ మాత్రమే మనం చూపిస్తాము. మామూలుగా కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజే డిజైన్ అనేది మనకి బటర్ఫ్లైస్ డిజైన్ మిస్ చేశారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. సారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1950 రూపీస్ పడుతుంది. 1950 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. టోటల్ గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు మనకి డిజైన్స్ అలాగే ఫ్యాబ్రిక్స్ అనేది కూడా చేంజ్ అవుతుంటాయి. ఎప్పుడు కూడా మనకి న్యూ స్టాకే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి ఇది డిజైనర్ శారీ అండి. లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. హాఫ్ శారీ లుక్ ఉంటుంది. మనకి కాంబినేషన్స్ కూడా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ పైపింగ్, ఇక్కడ మనకి గోల్డ్ కలర్ జరీ షిమ్మర్ బోర్డర్ మీద మనకి బాక్సెస్ లాగా తీసుకొని దానికి పిటాయి వరకు మిర్రర్ వర్క్ ని ఒక బోర్డర్ ఒక ఫ్లవర్ లుక్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇది 3 సైడ్స్ ఉంటుంది. మెయిన్ మనకి శారీ వచ్చేసి ఏంటంటే 2 ఫ్యాబ్రిక్స్ ఉంటాయి దీంట్లో. మనకి హాఫ్ శారీ అనుకున్నాం కదా లంగావోని. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి రింకిల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ వీవింగ్ లోనే మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో బుటీ ఇచ్చారు. ఈ బుటీ విత్ కుందన్స్ తో మనకి డిజైన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ 2.5 మీటర్ వరకు. తర్వాత వచ్చేసరికి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్. ఇది మనకి నీ పార్ట్ వరకు కూడా మనకి ఏంటంటే డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఒక మ్యాంగో డిజైన్ క్రేపర్ వచ్చేటట్లు మనకి థ్రెడ్ వర్క్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. పైనంతా కూడా ఫ్లవర్ లీఫ్
బార్డర్ వచ్చేటట్లు తీసుకొని మిడిల్లో మాత్రం మనకి కాంట్రాస్ట్గా ఉండేటట్లు గోల్డ్ కలర్ జరీతో ఒక బంచ్ ఇచ్చారు. ఆ బంచ్ కూడా మనకి సిల్వర్ కలర్ స్టోన్స్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి 4 కలర్స్ 5 కలర్స్ ఉంటాయండి. ఎందుకంటే బ్లూ అండ్ క్రీమ్ కలర్ అనేది మనకి కామన్గా ఉంటుంది. గ్రీన్ కలర్ షోల్డర్లో ఉండే కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. బ్లూ, పింక్, ఎల్లో ఈ కలర్స్ మాత్రం మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. కలర్స్ మాత్రం మనకి చేంజ్ అవుతుంటాయి. క్రీమ్ కలర్ అనేది కామన్ గా ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అనుకోవచ్చు. కాంట్రాస్ట్ లుక్ వస్తుంది. ఇక్కడ మనకి గ్రీన్ ఉంది కాబట్టి ఇది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఫ్రిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ డిజైన్స్ తో. ఈ సారీ కాస్ట్ 980 రూపీస్ పడుతుంది అన్నమాట. ఓన్లీ 980 రూపీస్ కి లంగావోని స్టైల్లో ఉన్నటువంటి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జైపూర్ కోటా సారీ అన్నమాట. ప్యూర్ కోటా ప్యారెట్ గ్రీన్ ప్యూర్ మెటీరియల్. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. గోల్డ్ కలర్ కడ్డీ పళ్ళు ఇచ్చారు టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో. మనకి శారీ అంతా కూడా ఏంటంటే పైన బోర్డర్ కూడా మనకి చాలా సాఫ్ట్ లుక్ ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ ప్లెయిన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఇక్కడ చూసేది ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి ఇక్కడ ఈ స్పారోస్ కూడా మనకి ఒక క్రీపర్ మీద మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఉందన్నమాట. గ్రీన్ కలర్ బ్లూ కలర్ మీద మనకి ఇది వచ్చేసి ఏంటంటే మల్టీ కలర్ యూస్ చేసి బర్త్డే డిజైన్ చేశారనమాట. టోటల్ ఈ బర్డ్స్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. మోడల్ లో మనకి షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు. కింద వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. డబల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఒక అంతా కూడా ట్రీస్ లాగా డిజైన్ చేసి ఫ్లవర్స్ క్రీపర్స్ లీవ్స్ ఇచ్చేసి దాని మీద మనకి డబల్ డిజైన్ గా డబుల్ బర్డ్స్ గా మనకి బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతాయి. ఈ బంచెస్ కూడా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ తో చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. పైన బుటీస్ కింద ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ ఉంటుంది. శారీ ఎండింగ్ వర్క్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ ఉంటుందన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3990 రూపీస్ పడుతుంది. 3990 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సమ్మర్ కాబట్టి మనకి కోటాస్ చూస్తున్నామండి. మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో లైట్ వెయిట్ లో మనకి సమ్మర్ కోటాస్ అన్నమాట. కలర్ఫుల్ గా ఉంది సారీ. చాలా అంటే మనకి ఇందులో వచ్చే ప్రతి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మనకి డైలీ వేర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాము. పళ్ళు అనేది మనకి ఏంటంటే క్రీమ్ కలర్ శారీ బేస్ కదా, దానికి ఆరెంజ్ కలర్ లైన్స్ వైజ్ మనకి పళ్ళుని తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఏంటంటే కలర్ఫుల్ మనకి ఇక్కడ క్రీమ్ కలర్ మీద బాక్సెస్ టైప్ లో మనకి చూస్తున్నట్లయితే బాక్సెస్ ఇచ్చేసి దాంట్లో మనకి సన్ఫ్లవర్ లాగా మనకి ప్రింట్ ఇచ్చారు. ఆ ప్రింట్ మళ్ళీ దానికి ఒక క్రీపర్ ప్రింట్ లాగా మనకి ఇలా డిజైన్ చేశారు. ఈవెన్ గా కాకుండా అన్ఈవెన్ గా ఉండే విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ అండి. ఇక్కడ చూస్తే ఒక డిజైన్ ఉంది, ఇక్కడ చూస్తే ఇంకొక డిజైన్, ఇక్కడ చూస్తే ఇంకొక డిజైన్స్ అనేది చేంజ్ చేస్తూ మనకి బాక్సెస్ కూడా మనకి ఎంటీ బాక్సెస్ ఫుల్ ఆరెంజ్ కలర్ బాక్సెస్ లాగా మనకి డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలా షేడ్స్ ఉంటుంది అనమాట. కలర్ఫుల్ గా ఉంటుంది. మనకి దీంట్లో కలర్స్ ఉంటాయి. అంటే మనకి క్రీమ్ కలర్, ఆరెంజ్, లేదంటే ఎల్లో కలర్, పింక్ కలర్ ఇలా కలర్స్ కూడా ఉంటాయి. ప్రింట్ చేంజ్ లో కూడా మనకు ఉంటాయి అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాటన్ బ్లౌజ్, సమ్మర్ కదా మనకి కోటాకి కాటన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. మనం దీన్ని లైనింగ్ తో కూడా వేసుకోవచ్చు, లేదు ప్రింట్ గా వద్దు అనుకునే వాళ్ళకి ఏంటంటే 2x2 వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ టోటల్ గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే ప్రింటెడ్ తీసుకున్నారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 250 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 250 రూపీస్ కి కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 250 రూపీస్. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.